ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ టీడీపీలో ఒక సంక్షోభం లేవెత్తింది, ఒక బ్లౌట్ బయటకు వచ్చింది అనమాట. అంటే రేవంత్ రెడ్డి గారు పార్టీ మారుతున్నారు, లేదు కొంతమంది టీఆర్ఎస్లో పొత్తు పెట్టుకుంటారు మోతుకుపల్లి వారు అంటున్నారు, అందుకే ఇవన్నీ జరుగుతున్నాయని ఒక పెద్ద సంక్షోభం అనేది ఏర్పడింది. ఈ సంక్షోభంతో తెలంగాణ ప్రజలంతా గందరగోళ పరిస్థితుల్లో ఏం జరుగుతుంది, అసలు టీడీపీలో ఏం జరుగుతుంది, ఎవరు కరెక్టు ఎవరు రాంగు అనే ఒక గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. అంటే ఈ గందరగోళ పరిస్థితుల్లో ఉన్న ప్రజలకు, ఈ తెలంగాణ ప్రజలకు ఒక తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న సతీష్ మాదిగ గారు ఎలాంటి సందేశం ఇస్తారు? నేను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా, అంతకన్నా ముందు తెలంగాణ ప్రాంత పీడిత వర్గాలకు అండగా నిలబడి తెలంగాణను విముక్తి చేసుకోవాలని పోరాటం చేసిన వ్యక్తిగా నేను ఈ రాష్ట్ర ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. బయట ఉన్న ఈ దేశాల్లో ఉన్న వాళ్ళకైనా ఎక్కడ ఉన్నవాడైనా తెలుగోడు తెలంగాణోడు, వాళ్ళకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను నేను. మనం అనుకునే లక్ష్యం నెరవేరలేదు, మన బతుకులు బాగుపడలేదు, మనకు ఉద్యోగాలు రాలేదు, మనకు నీళ్లు రాలేదు, మన నిధులతోన మన అభివృద్ధి జరగలేదు. మొత్తం యావత్తు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబం మోసం చేస్తుంది. కనుక ఈ మోసాన్ని ఎండగట్టి 2019లో అధికారం నుంచి గద్దె దించడం కోసం సాగుతున్న ఈ ప్రయాణంలో టీఆర్ఎస్ మిత్రులుగా ఉంటారా, లేకపోతే టీఆర్ఎస్ శత్రువులుగా గద్దె దించే వ్యక్తులుగా మేము ప్రయాణం చేస్తున్నాం, మా ఎంపటి వస్తారా తెలుసుకోవాలి ప్రజలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు జరుగుతున్నది తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్న వాళ్ళకు, టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకు, వ్యతిరేక వర్గం వైపు మేమున్నాం గద్దె దించడం కోసం. కనుక ఖచ్చితంగా అదే కోణంలో ఆలోచన చేసి వ్యక్తి కాదు ఇక్కడ పోరాటం ముఖ్యం, రేవంత్ రెడ్డి వ్యక్తి కాదు ఇక్కడ ముఖ్యం, పోరాటం ముఖ్యం. తెలుగుదేశంలో ఉండి బడుగు బలైన వర్గాలకు అండగా ఉండి పోరాటం చేసాం, మన పార్టీని బలంగా చేసుకున్నాం. కానీ వాళ్ళు చాలామంది టీఆర్ఎస్ వైపు పోవాలంటున్నారు. కనుక వాళ్ళు పోతే పోని, కానీ మనమందరం కేసీఆర్ను గద్దెదించే వైపు మనం ప్రయాణం చేద్దాం, రండి ఖచ్చితంగా మా ఎంపటని చెప్పేసి అని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సతీష్ మాదిగ గారు. ఇప్పటివరకు చూశారు కదండి, తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సతీష్ మాదిగ గారు చెప్పిన అంశాలు. తనకు రాజకీయ అధికారం అవసరం లేదని, కేవలం కేసీఆర్ అంటే తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న, వంచిస్తున్న కేసీఆర్ను 2019లో గద్దె దించాలనే ఒక ఏకైక లక్ష్యంతోనే తను ముందుకు పోతున్నానని, అయితే తనకు మాత్రం ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో అంటే తన జిల్లా నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి తనదైన శైలిలో తన ప్రజలకు సేవ చేయాలన్న తలంపు, లక్ష్యం తనకు తొలి నుంచి ఉందని చెబుతున్నారు. అయితే ఒకవేళ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకునే పరిస్థితే వస్తే, ఎవరైతే కేసీఆర్కు వ్యతిరేకంగా కేసీఆర్ని గద్దె దింపడానికి ఏ పార్టీలు అయితే పోరాటం చేస్తాయో ఆ పార్టీల వైపు, ఆ వేదిక వైపు వెళ్ళడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టంగా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణలో టీడీపీలో జరుగుతున్న సంక్షోభం కారణంగా ఎవరు ఎటువైపు వెళ్తారు, 2019లో ఎవరి పరిస్థితి ఏంటి అని తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు. థ్యాంక్ యూ సతీష్ గారు, నమస్తే.